అక్షర కళలు వర్ధిల్లాలి, అక్షర కళలు. మిత్రులు కే దత్తాత్రేయులు కానిస్టేబుల్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. నా బృందంలో పనిచేసినటువంటి ప్రధాన గాయకుడు నేను బి సాయిలు. ఆయన అభినందిస్తూ ఒకసారి చప్పట్లతోటి దయచేసి మనకు స్పీచ్లు అంటే నెక్స్ట్ జే యాదగిరి చదవంటే మూడో పని. అక్షరం జీవనంతో ఉండాలి. ఈ పాట తర్వాత మీరు ఇప్పుడు ఎం లక్ష్మయ్య బృందం చదవాలి
కార్యక్రమం మరి నిరంతరం కొనసాగుతూనే ఉన్నది. మరి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి అన్న పెద్దన్న, గౌరవనీయులు సీనియర్ గాయకులు, కళాకారులు శిల్పలింగమన్న, మరి అదేవిధంగా రెడ్డి రాజన్న, మరి ఇంకా అతిథులకు, ముఖ్య అతిథులకు, మరి మన జిల్లా మేజిస్ట్రేట్ గారు, కలెక్టర్ గారు కూడా మరికొన్ని క్షణాలు ఇక్కడికి చేరుకోబోతున్నారు. మరి నేను పాట పాడే ముందు నేను ఇన్ని స్టేజీల మీద నా పేరు ఆర్టీ శ్రీనివాస్ అంటారు, వద్యమంత్రులు శ్రీనివాస్ అంటారు. మరి మా గురువు గారు అయినటువంటి పాటల మల్లయ్య మరి కూడవెల్లి కుప్పములు వాస్తవ్యులైన కానీ కామరీలో స్థిరపడ్డారు. మరి మా అక్కగారు ఇక్కడ వచ్చారు, బాలమణి అక్క, ఆమె మా సర్పంచ్ కూడవెల్లి కుప్పపురంలో. మరి 23 జిల్లాలు తిరిగినాం మేము. మా ఆర్టీసీ పల్లె శుద్ధులతో భాగంలో ఈ ఉద్యమంలో కూడా మేము పాల్గొని మరి మేము కూడా ఎడ్యుకేట్ చేసినాం. మరి పిల్లలను చదివించాలని తల్లిదండ్రులకు చెప్పి గ్రామానికి కూడా రాత్రి పగళ్ళు మేము ప్రోగ్రాం చేసినాం. పల్లె శుద్ధుల కార్యక్రమం ద్వారా మా గురువు గారు మల్లయ్య గారు, మరి సర్గస్తుల అయినరు సుదర్శన్ గారు, మనోహర్ రావు గారు అందరు కూడా ఈ ప్రజాకాలంలో ముందుకు నడువాలే, చదువుతోనే మనిషి బతుకు నిలబడుతదనే అక్షర సత్యం. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా అయినే కష్టపడి చదువుకునే ఈ రాజ్యాంగ నిర్మాత అయిన ఆలోచన విధంగానే పిల్లలందరినీ చదివించాలమ్మా, చదివించాలయ్యా.
మాటలు వింటూ అక్షర జ్ఞానాన్ని అందిస్తూ ప్రజల్లో ఒకరుగా ఈ కళాకారులు మెదులుతూ తమ కళారూపాన్ని అనేకమైన ప్రదర్శించారు. ప్రజల్లో మనం బార్డర్లో సైనికులు, అమరులైన సైనికులు ఇద్దరు ఉన్నారు. ఆ అమరులని జ్ఞాపకం చేస్తూ విజయమాల గారు ఏ మేరీ వతన్ నువ్వు అని వారిని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఈ గానాన్ని ఆనందించవలసిందిగా విజయమాల గారిని కోరుతున్నాను. वीरों
మీరు పార్లమెంట్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోయి తిరిగి వచ్చి మన జనావాసంలో బతుకుతున్న 2 నిమిషాలు. పల్లె సిద్ధులో నేను అలాగే పనిచేశాను. రేంజర్ ప్లస్ నిజామాబాద్ మండలం. ఇకపోతే అప్పుడు నాకు కళ అంటూ తెలియదు. డ్యాన్స్ కాదు, స్టెప్ వేసేది మాత్రం నాకు ఏం మాత్రం తెలియదు. ఈ స్థాయికి తెచ్చి ఈ కళ బృందం ఏంటి, కళాకారులుగా ఎవరు ఉన్నారనేది తెలియకపోయే స్థితిలో ఉన్నప్పుడు అర్సపల్లి, నాది అర్సపల్లి, నాకైనా కాక ఇక్కడ లియా కాక తాను ఈ గురించి నువ్వు ఉండాలని కోరిక, నేను ఉండాలని కోరిక తను పుట్టిందేమో. ఈ కళా బృందానికి 1991లో అక్షరకిరణ బృందం ఇది తేవడం జరిగింది. ఈ ప్రోత్సాహం ఎలా ఇచ్చిందంటే ప్రతి ఊరూరికి పోతుంటే తిండి గవర్నమెంట్ ఇస్తుందో లేదో తెలియకపోతుండే కానీ పండ్ల గాడికి అన్ని తెచ్చి తన ప్రోత్సాహం ఈ బృందానికి, ఈ నిజామాబాద్ ఉన్న బృందానికి ఒక కళ తెచ్చిందంటే ఈరోజు సిద్ధలింగం గారు. తనను చూస్తూనే ఉంటున్నాం మనం నిజామాబాద్లో. సాధారణంగా ప్రతి ఎక్కడ ఉన్నా కానీ ఒక పాట పాడాలంటే ఒండిగా మనం పాట పాడితే బాగుంటుంది అనే స్థాయికి తెచ్చుకున్నదే తను. అందులో మా అక్కడోళ్ళని కూడా ఒక కళాకారునిగా పేరు తెచ్చి బృందానికి మమ్మల్ని పెట్టడం, పరిస్థితుల్లో రావడం, మాకు ఇలాంటి జీవనాలు తెచ్చింది సింపలింగం గారని మీకు తెలియకుండా నేను చెప్తున్నాను. ఈ తర్వాత పోయిన ఒక నిరుద్యోగిని ఉంది, ఆ నిరుద్యోగి చేసి తర్వాత కళాకారుని నుండి ఒక కార్యం ఉన్నాం. ఏదో కలెక్టర్ ఆఫీస్కి పోతే ఏదైనా ఉద్యోగాలు ఇస్తారేమో, ఏదో జీవనోపాధి ఇస్తారేమో అని అనుకున్నాం. కానీ వాళ్ళు ఇవ్వలేకపోయారు. చాలా ఒక 2 సంవత్సరాలు ఎదురు చూసి నేను సిఆర్పిఎఫ్ ఒక పారామిలిటరీ ఫోర్సెస్కు నేను ఎన్నుకొని పోయి నేను 23 సంవత్సరాలు చేసిన. ఇప్పుడు ఎక్స్మెన్ నేను 23 సంవత్సరాలు చేసిన తర్వాత ఈరోజు ఇక్కడికి వస్తే ఎంత సంతోషంగా ఉన్నదంటే ప్రతి ముఖము మారిపోయింది. తను అన్నట్టు ప్రతిదీ అందరినీ చూడాలని ఒక కళ, ఇదొక కళనే. అందరినీ చూసి మాట్లాడి ఆప్యాయంగా ఉండాలనేదే ఈరోజు ఈ స్థాయికి మనం వచ్చినాం. ఒకరు చూడడానికే ఈరోజు ఈ ఆప్యాయత సమ్మేళనం ఇది చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఇటువంటి అవకాశాలు దొరికాయి. పండుగ పక్కన పోతూ చుట్టాలే కలుస్తాం. కానీ ప్రతి కళాకారులు కామారెడ్డి నుంచి మనం కలవడం, ఫేసులు చూసుకోవడం, సంతోషాన్ని పంచుకోవడం అంటే ఇది మళ్ళీ దొరకదు. ఎన్ని పైసలు 1 లక్షలు పెట్టినా ఇటువంటి అవకాశం దొరకదు. విదేశీకం సారు, ఈ సారు కనిపించని 4 లెక్క ఉంటాడు, అందరం లెక్క ముందర రాడు. ఈసారి ఏం చేసిందంటే ఒక సైనికుడు ఒక రైతు అనే ప్రోగ్రాంలు ప్రతి ఊరుకు పెట్టి మర్సబిల్లి కూడా ఈసారి తీసుకురావడం, ఇదే సార్కు నేను స్పష్టంగా నమస్కరిస్తున్నాను. ఎందుకంటే సార్ చేసిన సేవలు నేను మర్చిపోలేదు. అందుకే సార్ కూడా నాకు చాలా ఇష్టం. చాలా థ్యాంక్ యూ. 2 నిమిషాలు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు. నేనంటే మా ఫేసు మీరు చూసిరు, మీ అందరినీ నేను చూడడం ఇది ఒక కళనే, కళాకారునిగా కాదు, కళ ఇదొకటి. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. ఆ అక్షర హయాలపై ఆరోహణ చేసిన మనం అందరాని ఒక కార్యక్రమంలో భాగంగా మీరు వచ్చేటప్పుడు మన అమరులు జ్యోతి వెలిగింది. తమ తమ స్థానాన్ని మొట్టమొదట 16 బృందాల నుంచి 1000 గ్రామాలు తిరిగిన కళాకారులలో అమరులైన కళాకారులకు మనం కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. వారి పేర్లని రెడ్డి తిరగడం 1990 కళా ప్రదర్శన ఇచ్చి అమరులైన అదే రకంగా
హైమద్ గారు మరి వీళ్ళు ఇంతే కాకుండా ఇంకా చాలామంది అమరులు కాబట్టి ఎంతో కష్టపడి మేము రోజు మనకి ఎవరైతే అమరులయ్యారో వాళ్ళ పేర్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. మరి వీళ్ళందరూ అమరులయ్యారు కాబట్టి ఇప్పుడు మనము వీళ్ళందరినీ ఒకసారి మరి మంజూర్ హైమద్ మరి ఇప్పుడు మంజూర్ హైమద్ కూడా ఉన్నారు కాబట్టి 2 నిమిషాలు మనం మౌనం పాటిద్దామని చెప్పేసి కోరుతాను. కదిలిందో కదిలింది కదిలిందో కదిలింది అక్షరకల విజ్ఞాన యాత్ర అక్షరకల విజ్ఞాన యాత్ర కదిలిందో కదిలింది. సదమతమయ్యే మానవానికి వెలుగును చూపులు అక్షర జ్ఞానం వెలుగును చూపులు అక్షర జ్ఞానం కదిలిందో కదిలింది అక్షర కల విజ్ఞాన యాత్ర అక్షర కల విజ్ఞాన యాత్ర. వెలుగును నింపే చదువుల కోసం అక్షరకల విజ్ఞాన యాత్ర కదిలిందో భక్తి కోసమే అక్షర జ్ఞానం శక్తి కోసమే అక్షర జ్ఞానం. కదిలిందో కదిలింది కదిలిందో కదిలింది అక్షర కల విజ్ఞాన యాత్ర అక్షర కల విజ్ఞాన యాత్ర అక్షర కల విజ్ఞాన యాత్ర. ఓ సారు ఉన్నటువంటి గురువులకు తోటి కళాకారులకు కళాకారులు నిజంగా ఈ ఆలోచన మరి నిఘనకు మాకు వచ్చింది. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా కొంతమంది కళారంగంలో ఉంటూ కొంతమంది వాళ్ళ జీవనోపాధికి వాళ్ళ కార్యకలాప కొనసాగుతూ మరి ఎంతోమంది అమరులైన కళాకారులు కాబట్టి దీంట్లో ఎంతోమంది ముఖ్యంగా కళ కోసమే ప్రాణం అర్పించిన చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనము 1991 మరి అక్షరాస్యత ఉద్యమంలో మనము పాల్గొన్నటువంటి కళాకారులకు ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం పేరుతోటి చాలా శ్రమించి నిజంగా మార్గదర్శకాన్ని చూపించినటువంటి సుధాకర్ సార్, వీరేశం సార్ గారు నిజంగా ఈరోజు ఈ కార్యక్రమం ఉందంటే
ఏ రకంగా రూపొందించుకోవాలి, ఈ కార్యక్రమానికి ఎవరెవరిని ఆహ్వానించుకోవాలి, ఏ రకంగా అయితే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది అనే మార్గదర్శకాలతో పాటు ఇక లింగన్న అయితే అసలు సరిగా తిరుమాట కూడా అడగకపోతుంది. మేము పొద్దున్న నుంచి 7 నుంచి సాయంత్రం దాదాపు 8 గంటల దాకా కలిసి తిరుగుతూనే ఉంటుండే. మేము మొత్తం బండి ఎటు పోతుండే అర్థం కాకపోతుండే, ఎక్కడ పోదామంటే కూడా లేకపోతే కూసయ్యే పోదాం అని పోతుంటాం. కాబట్టి ఈరోజు నిజంగా మరి మీరందరూ ఈ కార్యక్రమానికి రావడము మాకు చాలా సంతోషం. మాకు ఎంత కష్టమైనా సరే మేము ఓర్చుకున్నాం. ఎందుకంటే మీకు తెలుసు, మన జూకల్ సాయి సార్ అన్నారు, అన్న మీరు ఇంత కష్టపడుతున్నారు బాగుంది అని చెప్పేసి. అయినా పర్లేదు అనుకున్నాం. ఏమనుకున్నాం అంటే దీనికి ఒక పేరు పెట్టాలనుకోని చెప్పేసి ఆ రకంగా అక్షర కిరణం 1991 మరి అక్షరాస్యత ఉద్యోగం పాల్గొన్నటువంటి నిజామాబాద్ మరి కామారెడ్డి జిల్లా కళాకారుల ఆత్మీయ సమ్మేళనం అని పేరు పెట్టుకున్నారండి. అసలు ఎందుకు పెట్టుకున్నాం అనుకుంటే మనకు ఆస్తులు అంతస్తులు ముఖ్యం కాదు. కళాకారునికి నిజంగా ఒక పాట బాగుందని అనుకుంటే అతను చప్పటితో ముడిచిపోతాడు. అందుకని చెప్పేసి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఎప్పుడో కలుసుకున్నాం కానీ మళ్ళీ ఒకసారి మనం అందరం కలుసుకుందామనే ఉద్దేశంతో మనకు ఎవరు ఏమి ఇచ్చినా ఎవరు ఇవ్వకపోయినా కానీ ఈ రకంగా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంగా మనం ఏర్పడి ఎక్కడో ఉన్నటువంటి కళాకారులు నిజంగా 35 ఏళ్ళ కింద చూసినటువంటి కళాకారులు ఇప్పుడు కనిపించారు. ఇంకొక విషయం చెప్పాలంటే 35 ఏళ్ళ కింద వాడిన పాట ఇప్పుడు వాడినంతే. ఉదాహరణకు లింగన్న కానీ అదే రకంగా మన ఇప్పుడు వాడినటువంటి యాదగిరి కానీ ఇక వీళ్ళందరూ వాడే పాటలు 35 ఏళ్ళ కింద వాడినాం, ఇప్పటిదాకా ఏం వాడలే. మరి అప్పుడు కూడా రాకేష్ వైద్య గారు మంచి ఫ్లూట్ అందించారు. నిజంగా నాకు సారు పేరు ఆడి చేద్దామంటే మరి వీరేశ్వర సార్ నాకు నంబర్ దొరకలేదు. అయినా సార్ మాకు సుపరిచితమే కానీ సార్ మన నంబర్ లేదంటే వీరేశ్వర సార్ మళ్ళీ తీసి మరి యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ కళాకారులు రావడము చాలా సంతోషం. ఎందుకంటే మనం అందరము 35 ఏళ్ళ కింద మనం కలుసుకొని కళారూపాల ద్వారా అప్పుడు మనం ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ గ్రామంలోని ఎవరైతే కళాకారులు కావచ్చు, ఆ ఊరున్న గ్రామంలో కళాకారులు కావచ్చు, కళాభిమానులు కావచ్చు, మనల్ని నిజంగా మరి అందరికీ ఆదరణ బాగుండే మనల్ని గ్రామం నుంచి ఊరవతల నుంచి వాయిద్యాలతో మరి దండ వేసుకొని లోపలికి తీసుకుపోయి అక్కడ స్టేజ్ల మీద మనం కార్యక్రమం చేస్తుంటే అది తెల్లారి తెలుస్తలేదు. ఒక్కొక్క రోజు 3 గ్రామాలు 3 గ్రామాలంటే 3 గంటలు 3 గంటలు 3 గ్రామాలు దాదాపు 9 గంటల ప్రోగ్రాం చేసేవాళ్ళం అప్పుడు మనం. నిజంగా అంటే నేను పర్సనల్ ఏంటంటే నేను అన్ని డ్యాన్స్లకు పాటలు పాడుతుంటే మరి వ్యాఖ్యానం చేస్తుంటే అయిన తర్వాత మళ్ళీ నేను పోయి మళ్ళీ గోసి కట్టుకుని మళ్ళీ పరిస్థితులు మళ్ళీ వేస్తుంటే మళ్ళీ. కాబట్టి అయినా అప్పుడు మనకు శ్రమ ఉన్నా కానీ కళ మీద ఉన్నటువంటి ఆసక్తితోటి మనకి ఏం కనిపించలేదు. అసలు ఎంత బాధ కానీ ముందు ఎంతో మంది చూస్తున్నారు, ముందు చాలా మంది చూస్తున్నారు. వాళ్ళు చూస్తే పాట ఆగలేదు. ఎందుకంటే మన కొరకు మన పాట కొరకు నిజంగా అప్పుడున్నటువంటి కళారూపాలు అంత బాగున్నాయి. అప్పుడున్న కళారూపాలు పల్లెశృతులు అంత బాగున్నాయి. కాబట్టి 3 ప్లేస్లల్లో అక్కడ నిజాం సాగర్లా, సుద్దపల్లి కాడ, అదే రకంగా మన శ్రీరామ్ సాగర్లో ఈ రకంగా 3 ప్లేస్లలో 16 బృందాలకు ట్రైనింగ్ ఇచ్చి గ్రామీణ ప్రాంతాలకు పంపించడం జరిగింది. కాబట్టి చాలా సజావుగా ఆసక్తికరంగా ఈ కళాకారులందరూ కొంచెం ట్రైనింగ్ అయ్యి చాలా బాగా కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఒకసారి ముఖాలు చూసుకుందాం. ప్రదర్శనలు ఏమన్నా కానీ ముఖాలు చూసుకుందాం. మరి ఇక్కడ పాలు పంచుకుందాం. అప్పుడున్నటువంటి కార్యక్రమాలు పాలు పంచుకుందాము. అప్పుడు మనకి ఎట్లా ఉండే, ఏ రకంగా ఉండే, గ్రామీణ ప్రాంతాలు మనం మంచిగా ఆ కళారూపాలు ఏ రకంగా ఆకర్షించబడ్డాయి అనే విషయాలు మనము పాలు పంచుకోవడానికి కలుసుకుందామని చెప్పేసి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి చాలా మంది సహకరించారు. సహకరించిన వారిని తర్వాత మేము చెప్తాం. కానీ ముందుగా అయితే ఈ విధంగా శ్రీపలింగన్న, నేను, అదేవిధంగా వీరేశం సార్, సుధాకర్ సార్ అయితే మొన్న
సారు వస్తున్నారు అసలు చాలా ఎన్నో పనులు కానీ ఇక ఈ ప్రోగ్రామ్ను చాకోట్ చేయాలా, ప్రోగ్రామ్ను కరెక్ట్ చేయాలంటే వీళ్ళిద్దరే ఇక సార్ రండి సార్ అని చెప్పేసి అంటే అప్పుడు శ్రీశైలం పోయి సార్ శ్రీశైలం నుంచి వచ్చి రెస్ట్ తీసుకోకుండా వచ్చేసి 3 రోజులు ఈ రోజు 3 రోజులు కూడా మాట్లాడి ఉండి మరి కార్యక్రమం నడుపుతుంది కాబట్టి మరి అంతేకాకుండా నర్సరెడ్డి కానీ మరి థామస్ కానీ మన ఎవరైతే ఉన్నటువంటి చాలామంది రాజకిషన్ కానీ వీళ్ళు మనకు సహకరించారు. ముఖ్యంగా ఇక శిల్పలంగా చెప్పాలంటే చాలా సరిపోదు కాబట్టి అందుకని చెప్పేసి ఇక చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ కాబట్టి ఒక పాట చిన్నగా మరి అది కూడా అక్షర కింద వాడిన మరి యాదులో చదువే మనిషికి జ్ఞానమురా, చదువుకోవడం కష్టము కాదు, చదువంటే మనకిష్టం ఉండి చదువే మనిషికి జీవమురా, చదివే మనిషికి జ్ఞానమురా, చదువుకోవడం కష్టము కాదు, చదువంటే మనకిష్టం ఉండి చదివే మనిషికి జీవమురా. మనిషికి జీవమురా, చదివే మనిషికి జ్ఞానమురా, చదువుకోవడం కష్టము కాదు, చదువంటే మనకిష్టం మనిషికి జీవమురా. చదివేరా చెడు చేయని చెలిమి చదివేరా, తెలివికి మూలము చదివేరా చెడు చేయని చెలిమి చదివేరా, మానవతము అని పెన్నిదిరా, నీ వెదలు తీర్చేటి బంధువురా, నీ వెదలు తీర్చేటి బంధువురా. మనిషికి జీవమురా, చదివే మనిషికి జ్ఞానమురా, చదువుకోవడం కష్టము కాదు, చదువంటే మనకిష్టం చదివే మనిషికి జీవమురా. చదువుకు ఏ కులమున్నదిరా, ఏ మతము చదువును కన్నదిరా, చదువుకు ఏ కులమున్నదిరా, ఏ మతము చదువును కన్నదిరా, మానవతం అది పెన్నిదిరా, నీ వెతలు తీర్చేటి బంధువురా, నీ వెతలు తీర్చేటి బంధువురా. మనిషికి జీవమురా, చదివే మనిషికి జ్ఞానమురా, చదువుకోవడం కష్టము కాదు, చదువంటే మనకిష్టం మనిషికి జీవమురా.
1991లో చాలా భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన జిల్లాలో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నా పర్సనల్ స్టోరీలో మేము 5 బ్రదర్స్, అందరము మంచిగా చదువుకొని మంచి ఉన్నత స్థానంలో ఉన్నాం. మా అమ్మగారు పేరు సరస్వతి మమ్మల్ని అందరినీ బాగా చదివించి అందరినీ కూడా మంచి పొజిషన్లో ఉండేటట్టు చూసింది. మా అమ్మ పేరు సరస్వతి అయినా కానీ మా అమ్మకు అక్షరాలు కూడా రాకుండా 1991లో చేపట్టినటువంటి అక్షర కిరణం అనేటటువంటి ప్రోగ్రాము మాకు కూడా ఆలోచించుకునేటటువంటి అవకాశం కల్పించింది. మొత్తం గ్రామంలో ఉన్నటువంటి అందరినీ చదువు నేర్పిస్తున్నాము. మా అమ్మకు కూడా చదువు నేర్పించాలనేటటువంటి పట్టుదలతోని అప్పుడు సమ్మర్ వెకేషన్ లోపల మొత్తము 2 months కూడా 50 days కూడా మా అమ్మకు అందరం కూడా కలిసి, మా బ్రదర్స్ను అందరం ఎవరికి వెళ్ళేది వాళ్ళు అందరం కూడా కలిసి ఖచ్చితంగా అక్షరాలు చదివేటట్లు పురమాయించడం అనేటటువంటి జరిగింది. ఆ సమయం లోపల అక్షరాలు నేర్చుకున్నది, స్వంతంగా సంతకం చేయడం అనేటటువంటి నేర్చుకున్నది. అంతకుముందు ఎప్పుడు సంతకం అవసరమైనా కానీ కేవలం వేలుముద్ర మాత్రమే వాడుతుండే మా అమ్మ. ఆ స్థితి నుంచి చిన్న చిన్న సెంటెన్సెస్ను చదివే స్థితి వరకు కూడా ఆ సంవత్సర కాలంలో జరిగినటువంటి యాక్టివిటీస్ వలన మా అమ్మకు ఉపయోగపడ్డాయి. భవిష్యత్తులో తర్వాత మేము 2010 లోపల యుఎస్ అమెరికాకు వెళ్ళాం. అమెరికాకు వెళ్ళినప్పుడు ఆ పాస్పోర్ట్ పైన సంతకాలు చేయడానికి కానీ, వీసా ఆఫీస్లో సిగ్నేచర్ చేయడానికి కానీ, అమెరికాకు వెళ్ళినప్పుడు కానీ ఆ సంతకం యొక్క విలువ అనేటటువంటిది అప్పుడు తెలిసింది. లేకుంటే ప్రతి సందర్భంలో కూడా వేలుముద్ర వేయాల్సి వస్తుండే. ఆ అవకాశం రాకుంటే, అక్షర కిరణం అనేటటువంటి ప్రోగ్రాం లేకుంటే మనము అంత పట్టుదలతో చదివించే వాళ్ళము అవుతుండేమో లేమో అనేటటువంటిది నాకు మీమాంస. కాబట్టి ఒక మంచి అవకాశాలని అందరికీ కూడా చాలా చక్కటి అవకాశాలని అక్షర కిరణం అనేటటువంటి కల్పించడం అనేటటువంటి జరిగింది. చదువు యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలుసు. కనీసము అందరికీ కూడా చదవడం అనేటటువంటిది రావాలి. చదవడము, రాయడము, చిన్న చిన్న సూక్ష్మీకరణలు చేయడము, కూడికలు తీసివేతలు చేయడం అనేటటువంటివి మినిమం స్కిల్స్ అనేటటువంటిది ప్రతి వ్యక్తికి రావాలనే ఉద్దేశంతో మీ అందరి యొక్క సహకారంతో చాలా అద్భుతంగా మీరందరూ కూడా మీరు ఆ కార్యక్రమంలో పాల్గొని మంచి అవేర్నెస్ను కల్పించడం అనేటటువంటి జరిగింది. మరలా ఈ సంవత్సరం కూడా ఉల్లాస్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరము అడల్ట్ ఎడ్యుకేషన్, సెల్ఫ్, విద్యాశాఖ వీళ్ళందరి యొక్క సహకారంతో మొత్తం ఈ సంవత్సరం దాదాపుగా ఒక 60,000 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో చదువుతున్నటువంటి ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ఈ సంవత్సరం 60,000 మందిని అక్షరాస్యతులుగా తీర్చిదిద్దాలనేటటువంటి బృహత్కర కార్యక్రమాన్ని ఈ మధ్యనే గౌరవ కలెక్టర్ గారితో ఆవిష్కరించడం అనేటటువంటిది జరిగింది. ఈ సంవత్సరం ముఖ్యంగా ఫోకస్ అనేటటువంటిది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో పనిచేస్తున్నటువంటి మహిళలపైన ఫోకస్ చేయడం జరిగింది. దాని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ని డిజైన్ చేసి ఆ యాప్ ద్వారా సుమారు 3.5 లక్షల మంది యొక్క వివరాలను తీసుకొని ఎవరికి ఏ మేరకు చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు నిరక్షరాస్యులు ఎంతమంది ఉన్నారు, 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ వివరాలన్నింటినీ యాప్ ద్వారా సేకరించి ఎవరైతే నిరక్షరాస్యులు ఉన్నారో నిరక్షరాస్యులకు 1:10 చొప్పున వాలంటీర్లను అపాయింట్ చేసి వాళ్ళందరినీ కూడా ఒక 100 రోజుల పాటు శిక్షణ ఇచ్చి నేషనల్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా ఎగ్జామ్ రాపించి వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ ఇచ్చేటటువంటి బాధ్యతను ఈ 3 డిపార్ట్మెంట్లు కలిసి కోఆర్డినేషన్తో వర్క్ చేస్తూ ఉన్నారు. 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళను ఓపెన్ ఎస్ఎస్సి, ఓపెన్ ఇంటర్మీడియట్ లోపల ఎగ్జామినేషన్ రాపించి అందరికీ కూడా వాళ్ళ భవిష్యత్తు లోపల ఇంకా ఉన్నత చదువులు చదవడానికి కోసం అవకాశం అనేటటువంటి కల్పించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాము. ఈ కార్యక్రమంలో కూడా మీ అందరి యొక్క సహకారాలను తీసుకొని మన జిల్లాను ముందు పదంలో ఉంచడం కోసం ప్రయత్నం చేద్దాము. ఇంత మంచి అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. టెస్ట్ కండక్ట్ చేశారు. పర్ఫార్మెన్స్ ఇన్ పోస్ట్ టెస్ట్ కండక్ట్ చేసిన దాంట్లో పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆల్ ఇంటిగ్రేషన్
తర్వాత మోస్ట్ యాక్టివ్ పార్టిసిపెంట్ అవార్డ్స్ 3 అవార్డ్స్ని 3 రోజుల సెషన్లో 3 అవార్డ్స్ని టోటల్గా కైవసం చేసుకున్నటువంటి ఏకైక డిఓ అశోక్ గారు. నిజంగా మనసారా అభినందిస్తున్నాం. అదే కాదు ఆత్మానుభవం మహారాష్ట్రంలో ప్రత్యేక యాక్షన్ ప్లాన్ కానీ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తీసుకుని ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నుంచి ప్రత్యేకమైన అవార్డును ప్రశంసలు అందుకున్నారు. ఈరోజు 60,000 మంది వయోజనులను చదివించే కార్యక్రమానికి మన కార్యక్రమం నాంది వాజ్పేయి సార్ ఎంతో అంటే జీవితాలను త్యాగం చేసి ఎంతో మంది అమరులైనటువంటి కళాకారులు వారు ఈ రోజున తిరిగి గుర్తు చేసుకుంటూ పునరైక్యం అవుతూ ఈ ఉద్యమానికి స్ఫూర్తిదాతగా నిలిచారు. వారి యొక్క సహకారం తర్వాత మీరు సంబంధించిన కార్యక్రమాల్లో వారి సేవలు వినియోగించు ఎట్లంటే అక్షరం కదులుతున్నా అంటే నేను పాటి కళ్యాణ్ కాబట్టి అంటే వచ్చిన సందర్భంలో మీకు అక్షరాభివందనాలు కళాకారులందరి పక్షాన అక్షరాభివందనాలు తెలియజేస్తూ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ సందర్భంగా వారి యొక్క ఈరోజు వారి యొక్క అంటే అసిస్టెంట్ డైరెక్టర్ సంబంధించినటువంటి వారు అంటే చాలా సంవత్సరాలు సబ్మిట్ చేసినటువంటి భాస్కర్ గారు, అదేవిధంగా వారి యొక్క అసిస్టెంట్ మనకి ఇంకొక సూపరింటెండెంట్ సంబంధించిన విద్యాశాఖలో ఇద్దరు రిటైర్మెంట్ అవుతున్నారు. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు సార్ రావాలి, సార్ మేము చేస్తాం, సార్ మీరు ఉండాలి. ఇంతమంది కళాకారులు తప్పనిసరి కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే రసూల్ మేడం ఉంటారు, సారు వారి చేతిలో మనందరి పక్షాన అందరికీ టైం వేరుగా రసూల్ గారు ఉంటారు కాబట్టి వారు వెళ్తూ మేడం గారు వారు మన జిల్లా కన్వీనర్ శిల్పలింగయ్య గారు, నిజామాబాద్ జిల్లా కన్వీనర్ శిల్పలింగయ్య గారిని, అదేవిధంగా కామారెడ్డి జిల్లా కన్వీనర్ రెడ్డి రాజయ్య గారికి ఇద్దరు కూడా చిరు సన్మానం చేసి వెళ్తారు. తర్వాత అందరు కూడా మన అధికారులు మరి పక్షాన మరి చక్కటి మన కళాభి వందనాలతో మన కళాకారులు నిజమైన సహకారం నిండు మనసుతో వారు చేసినటువంటి అపారమైన సేవలు మన కళామతాన్ని ముద్దు బిడ్డలుగా ఈ సంబంధించినటువంటి 35 సంవత్సరాల జరిగినటువంటి కార్యక్రమాన్ని ఈ రోజుల్లో వేసుకుంటూ ఆత్మీయ సంస్కారాన్ని మనందరి సమక్షంలో అక్షర కిరణం కార్యక్రమంలో మనందరం పునరంకితులవడం నిజంగా అదృష్టం. ఇంకా గళంలో వాడి వేడి తగ్గలేదు, మాధుర్యం తగ్గలేదు. ఆ గళం విప్పితే కాదు గద్దరు సాక్షాత్కరిస్తాడు. అద్భుతమైన గళంతో మనందరి మనసులను హత్తుకున్నటువంటి నిజంగా మధుర గాయకుడు మన నిజామాబాద్ సంబంధించినటువంటి అనేక సేవలు అందిస్తున్నటువంటి శిల్పలింగ గారు, వారి సత్యమణి లక్ష్మి గారు ఒకసారి అందరితో చప్పట్లతో వారి అందరూ కూడా అభినందనలు తెలియాలి. వారికి ఆ భగవంతుడు నాగరాజు గారు అశ్వేశ్వరాలు ప్రసాదించాలని నిండు మనసుతో మరిన్ని సేవలు కళామతానికి మరిన్ని సేవలు అందించాలి. అందరినీ భాగస్వామ్యం చేస్తూ మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలి. మీ అందరి పక్షాన మనందరి పక్షాన నిండు మనసుతో వారికి ఆశీస్సులు. సార్ 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 ధన్యులు చెప్పలింగే సార్, మీకు మనసారా అంటే నిస్వార్థంగా నిర్విరామంగా ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కన్వీనర్గా ఆత్మీయ సన్మానంలో సేవలు అందించినందుకు మరొకసారి మనసారా అభినందనలు తెలియజేసుకుంటూ రెడ్డి రాజయ్య గారు, రెడ్డి రాజయ్య మనకు మన శుద్ధులే తెలుసు. రెడ్డి రాజయ్య కుటుంబం సత్యమ్మ గారికి దంపతులకి నిజంగా 35 ఏళ్ళ ఇప్పుడు ఒత్తి ఎత్తుతే చాలు, గతం ఎత్తుతే చాలు, పల్లె పదరాలే ఇందిరాగా చేస్తూ కార్యక్రమం విజయవంతానికి ఆర్మీలో పనిచేసే రాత్రి 11 గంటల శిల్పలింగ గారితో పాటు దీంతో పాటు చక్కటి సేవలు అందించి ఈరోజు వీరంతా మందిని ఆత్మీయతలో కలిపే ప్రయత్నం చేసినటువంటి రెడ్డి రాజయ్యకు ఒక్కసారి మనసారా మరి మనందరి కళాకారుల గుండె తప్పుడు రెడ్డి రాజయ్యనే కళాకారుల గుండె తప్పుగా చక్కటి సేవలు అందించారు. ప్రతి నిమిషం ప్రతి క్షణం కళాకారుల పక్షానే ఆలోచిస్తూ ప్రతి క్షణం కూడా ఏమైనా చేద్దామంటే తప్పపడుతూ ఈ రోజున ఈ చక్కటి సత్కారాన్ని అందించుకున్నందుకు వీరందరి కళాకారులకు సన్మానంగా భావిస్తూ ఇక్కడ జిల్లాకు వచ్చి నేను ఒక సరస్వతి అయిన మనం ఇక్కడ నిజామాబాద్ సరస్వతి నేను సరస్వతి
బాధ్యత స్వీకరించి మరి ఈ రోజున రోల్ మోడల్ ఫర్ తెలంగాణ డిఓలందరిలో రోల్ మోడల్ ఫర్ తెలంగాణ డిఓగా అత్యుత్తమ డిఓగా అవార్డును సొంతం చేసుకున్నటువంటి మరి అశోక్ గారు ధన్యులు. వారి కళాకారులు అంటే చాలా అభిమానం. చెప్పండి, నా వంతు నేను తప్పనిసరిగా సాయం అందిస్తానని చెప్పేసి వారు ముందుకు వచ్చారు. వారికి మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ సపోర్ట్ ఆ కళాకారులకు ఎక్కువ ఉండాలి సార్. మరి మీరే కాదు, ఈ కళాకారులకి ప్రత్యేకమైనటువంటి మరి ప్రోత్సాహిస్తూ మన ఆత్మీయంగా మన సబ్జెక్ట్ మొత్తం సపోర్ట్ సమాజంలో కూడా సహకారం మరి అదేవిధంగా డిజబుల్ వెల్ఫేర్ వికలాంగుల సంక్షేమాలు కూడా చేస్తున్నటువంటి వారికి మనసారా ధన్యవాదాలు ఉండాలి. మరి జీసస్ ఆశీస్సులు ఉండాలి. రెండు మాసంలో అదేవిధంగా ఈ సారథ్యంలో ఈ సంక్షేమ పథకాల అమల్లో కళాకారులు భాగస్వామ్యం చేస్తూ వాళ్ళకి అవసరమైనటువంటి ఆ కార్యక్రమాలు ఇస్తూ వాళ్ళ కుటుంబ సంక్షేమం కోసం వెల్ఫేర్ స్కీమ్స్ వీళ్ళకి అందించేట్టుగా చేయాల్సిన బాధ్యత మీరు తీసుకొని కలెక్టర్ గారికి అవసరమైన సీఎం గారికి ఇప్పటి కాదు మరి అదే రకంగా చైల్డ్ లేబర్ కానీ మరి వ్యవసాయ శాఖ కానీ అదే రకంగా మరి ఏదైతే ఆరోగ్య శాఖ కానీ ఆరోగ్య శాఖలో పల్స్ పోలియో కానీ పల్స్ పోలియో కాకుండా ఈ రకంగా అనేక రకాలైనటువంటి మరి ఆటలతో పాటలతో మరి నోటికి ఎట్లా అట్లా అన్ని కార్యక్రమాలు చేస్తాం కాబట్టి మరి మేము ఈ రకంగా ఈ భాగ్యం మాకు దొరికింది. నిజంగా 95లో దొరికిందంటే 90లో దొరికిందంటే ఇంతవరకు వీళ్ళిద్దరు కలవలేదు, మేము అందరం కలవలేదు. కాబట్టి ఒకసారి కట్టే చప్పలు కొట్టాడు కళాకారులు, మనం కట్టి కొట్టాడు దయచేసి. నాకు విద్య చెప్పిన కొండూరు వెళ్ళ గుండెలమ్మర సారాలమ్మర ఊరులమ్మర ఉప్పులమ్మర మెడాలములో ఎసినట్టుగా సమ్మకారులు నీకు దండవే, ఇక సమ్మకారులు నీకు దండవే, సారాలమ్మరో నీకు దండవే. రలి 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 నాకు విద్య చెప్పిన తొడు వెళ్ళ అత్త మామలకు లెక్కలు కడతాము, మరగని పెట్టలకు మందులు ఇస్తాము, తెక్కో ఎక్కల చుక్కలు కడతాము. రలి 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 మామ నాకు విద్య చెప్పిన తొడు వెళ్ళ మెడారాములో ఎసినట్టుగా సమ్మకారులు నీకు దండవే, సమ్మకారులు నీకు దండవే, సారాలమ్మలో నీకు దండవే. 7 కొండల మీద ఉన్న కాయక కన్నరో నీకు దండవే, కొల్మెల వాసకి పోతాలింగరో నీకు దండము, గురుడు వాసకి ఉప్పలమ్మలో నీకు దండవే. మెడారాములో ఎసినట్టుగా ప్రతి పోసులో నీకు దండమే. రలి 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 బాబా నాకు విద్య చెప్పిన కొండూరు వెళ్ళ శైలు చూస్తాము, చెట్లు పెడతాము, శైలు చూస్తాము. మరి మా సారు మరి బాగా అటు ఇటు ఎక్కడో తిరిగి అతను మన విశాఖపట్నం పోయిండు. అవు ఎవరిలో తోడుకొని పోయిండు నాకు తెలిసింది. విశాఖపట్నం పోయిండు, మళ్ళీ మొన్న పట్నం పోయిండు. అవు ఆ పట్టణం కూడా ఇంట్లో కూడా తోడుకోపోయిండు నాకు తెలిసాను. మరి మొన్న వచ్చిండు అసలు మా సారు మొన్న ఈ సారేమో అక్కడ బాగా అమెరికా పెద్ద మొన్న ఎక్కిపోయిండు. అవు మళ్ళీ వచ్చిండు మరి జర వీళ్ళు ఆగమాగం చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరు జర చేయుడు పైసలు ఎన్ని పైసలు సరే చెల్లు చూస్తాము, చెట్లు పెడతాము. ఎవరో చెల్లు చూస్తున్నారు, రామన్న లక్ష్మణ సీతమ్మ కూర్చుండి కూర్చుంటుంది. సీతమ్మ లక్ష్మణ రలి 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 నాకు విద్య చెప్పిన కొండూరు వెళ్ళ
మొన్న ఇప్పుడు నీకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేస్తున్నామో అంతకంటే ముందు ఒక అమ్మాయిని అంటే అమ్మాయి ఖాయమైంది అమ్మాయితో తిరగలేదు చాలా చాలా మంచం ఒక దిక్కు ఖాయమైంది ఒక్కొక్క దిక్కు పెళ్లి అర్థమైనా చెయ్యి చూస్తాము చెట్టు పెడతాము పోయి అమ్మాయి మళ్ళీ కనుకనే నడుస్తుంది అంతేనా ఇచ్చున్నావా మరి దానికి మాత్రం సెట్ కంటే ఇప్పుడు టైం లేదు ఈ వీరేశ్వర సార్ ఈ సార్ ఒకటి చెప్పిందా దీన్ని మాత్రం ఎన్ని కాయలు తీసుకొని ఆదివారం అమావాస్య నాడు స్నానం చేసి కొబ్బరికాయ కొట్టి ఉత్పత్తులు ముట్టించి ఇది ఎంజాయ్ చేసి ఓ కోయదరా ఇగో ఎన్ని పైసలు కావాలి అన్ని పైసలు మంచిగా చూడు మైక్ పట్టుకో మైక్ ఏది ఇగో ఎన్ని పైసలు ఓ కోయదరా ఎన్ని పైసలు కావాలి మంచిగా చూడమంటే వీళ్ళకేం లేదు నల్ల కోట తీసుకురావాలి నల్ల కోట 3000 రూపాయలు ఒక సార బాట సారనా సార లేదు ఇప్పుడు కుక్కుడాడు మరి కుక్కుడతో అయినకు ఇగో గట్లే కూర్చుంటాడు ఇక కూర్చుంటాడు అక్కడ చెప్పు జరా ఇప్పుడు ఏం లేదు ముఖం చూసి చెప్పు 3 రోజులు నడవాలి నువ్వు అంటే కూర్చుంటాడంటావు ఏ డాక్టర్ దగ్గరికి పోకు 3 రోజులు నడవాలి చెయ్యి చూస్తాము చెట్టు కడతాము అగోడతాము మంచి ఉన్నది ఆయుధను గట్టి సరే సరే మరి దగ్గర 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 99 గట్టి ఆయుధుంది విన్నావా మరి పోయి ఆదివారం నీ మనసులో ఒకటి అనుకున్నావు అది కాయతుందా పండుతుందా అని నేను చెప్పమని చెప్తున్నాను విన్నావా పోయిన అవసరాడు సరే సరే ఇగో లేవు 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 ఇక నువ్వు అయితే నువ్వు కూర్చుంటే అందరికి చెప్పినా చెప్తావు ఇక పైసలు వేసుకోవాలి నువ్వు చూస్తున్నావు కానీ ఇక సార్ చెప్పి కాడికి మద్దతు అయింది అది చెప్పినట్టు అనిపిస్తుంది నాకు సుధాకర్ సార్ అయితే మాకు చాలా నిజంగా చెప్తున్నారు కదా ఒక 2-3 పాదాలు మంది నాకు తెలియజేయాలి ఇప్పుడు స్నేహం అనేది ఎలా ఉండాలి దాని మీద ఒక పాట పాడతారు స్నేహం అంటే కొంతమంది 5వ తారీఖు వరకే స్నేహం చేస్తారు ఎందుకంటే సర్కార్ జీతగిరి అనుకో 5వ తారీఖు వరకు అయిపోతుంది 6వ తారీఖు నాడు ఏముండదు మళ్ళీ ఎదురుగా కూడా రాడు ఆయన స్నేహం అనేది నేనంటే ఎట్లుండాలి అని అంటే కళ్ళు దుకాణానికి వెళ్ళి కాట్ల కాడికి ఉండాలి ఏం పెద్దమనిషి దాన్నే స్నేహం అంటారు ఆ ఏడికెళ్ళి ఉండాలి కళ్ళు దుకాణం కాడికి వెళ్ళి కాటికి పోయి ఉండాలి దాన్నే స్నేహం అంటారు ఇప్పుడు 35 ఏళ్ళ తర్వాత కూడా ఈ స్నేహం ఉన్నది అని అంటే నిజంగా చెప్తున్నా ఇప్పుడు ఎందరో పుట్టారు మహనీయులు అందరూ కాలేరు రెడ్డి రాజన్నలు ఎందరో పుట్టారు కళాకారులు అందరూ కాలేరు సుధాకరు సారు అందరూ కాలేరు సిరుపలింగన్నలు మరి కళాకారులు చాలా మంది పుట్టింది కానీ ఏంటంటే స్నేహం అనేది ఎలా ఉండాలి దాని ఒక పాట పల్లెం చెక్క పాట టైం అయిపోతుంది ఇప్పుడు మీరందరూ భార్య భర్తనే తోలుక రావాలని అన్నారు ఒక్కరిద్దరికి నాకు అనుమానం వస్తుంది ఇంకెవరో తోలుకొచ్చినట్టు ఎవరో చేయలేదు ఉన్నారు నవ్వుతున్నారంటే ఉండరు అన్నట్టే అయితే ఇప్పుడు వీరేశ్వర సార్ నేను కూడా అదే అనుకున్నాం ఏం సార్ మళ్ళీ నిజమా కాదా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల
నాకు నమస్కారం. నన్ను దీవించమన్నారు. మీ అందరి యొక్క ఆశీస్సులు ఆశీర్వాదాలు నాకే చాలా అవసరం. అయితే నేను ఇక్కడ నిన్న వీరేశం గారు చెప్పగానే నేను ఓకే చెప్పడానికి 2 ముఖ్య కారణాలండి. మనం 91లో అక్షరజ్యోతి కార్యక్రమం పెట్టినప్పుడు కంబైన్డ్ కామారెడ్డి జిల్లాలో ఉన్నప్పుడు ఏ కార్యక్రమం మొదలెట్టినా అప్పుడు నీలం సహాని గారి మిస్సెస్ ఉండేవారు. వారు మధునూరు నుంచి స్టార్ట్ చేసేవారు. ఫస్ట్ మధునూరులోనే ఓం ప్రథమ అక్కడి నుంచే మొదలయ్యేది. ఏ మీటింగ్ అయినా టువర్డ్స్ కామారెడ్డి దాకా నిజాం సాగర్ దాకా అదంతా కూడా డివైడ్ అయినా ముందు ఫస్ట్ ప్రోగ్రామ్ మధునూరులో చేసేవారు. అనుకోకుండా అదృష్టవశాత్తు నేను కూడా ఆ ప్రోగ్రాంలో 1990లో నేను మధునూరులో సిడీకోగా ఉన్నాను. అప్పుడు ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళు ఆ కళాకారులు ఎవరైతే మనం స్మృతించుకున్నామో వారందరి పేర్లు కూడా విన్నట్టు చూసినట్టుగా కూడా అనిపించింది రాగానే అక్కడ. సో చాలా సంతోషం. మీ ఒక రకంగా ఇన్నేళ్ల తర్వాత కూడా మీ ఐక్యత ఇంకా కొనసాగుతుంది. ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఇంత స్ట్రెంగ్త్ మీలో ఉండారంటే నిజంగా చాలా గొప్ప విశేషం. దానికి కారణం కళ పట్ల మీకు అందరికీ ఉన్న అభిరుచి, దాని పట్ల ఉన్న శ్రద్ధ. అయితే నేనేమనుకున్నానంటే రాగానే ఇంత చక్కటి 13 టీమ్స్ ఉన్నాయి, ఇన్ని మండలాల్లో కవరేజెస్ ఉన్నాయి, మరి కొత్త బృందాలు ఎందుకు వచ్చినాయి మళ్ళీ డిపిఆర్ఓ గారి దగ్గర? ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్డ్ టీమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళనే మనము చాలా వరకు ఉపయోగించుకోవచ్చు అని ఒక ఆలోచన ఒకటి కలిగింది. సో రెండో ఆలోచన ఏంటంటే నేను కూడా కళకి దీనికి చాలా వరకు మా తండ్రి గారు ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ హైదరాబాద్లో. వారి బిడ్డగా నేను ఎన్నో నాటకాలు ప్రదర్శనలు చాలా వాటిలో పాల్గొన్నాను. అయితే నేను మీకందరికీ సభాముఖంగా తెలియజేయడం ఏంటంటే మనం చాలామంది కళాకారులు అనుకోకుండా అనారోగ్య కారణాల్లో ముఖ్యంగా కళకి చాలా వరకు ఇన్ఫెక్షన్స్, థ్రోట్ క్యాన్సర్స్, థ్రోట్కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వారికంటూ ఒక నిధి ఏర్పాటు చేయాలి. చివరి స్థాయిలో వాళ్ళు చాలా ఎంతో గొప్పగా బతికిన వారు కూడా ఇబ్బందులు పాలవుతుంటారు. ఆర్థికంగా కానీ, అనారోగ్యపరంగా కానీ, వైద్యపరంగా సరైన వారికి పోదులు లేక. సో అందుకని నేను నా తలంపు, మరి మీరందరూ కలిసి ఆలోచించి మీరు ఏదన్నా ఇంత కళాకారు ఈనాటికి కూడా రిటైర్డ్ ఒక ఆర్టీసీ ఉద్యోగి అయినవని అటు ఇంత చక్కగా ప్రోగ్రామ్ యాక్ట్ చేశారు. తనకి ఉన్న మీసం పడిపోయింది కూడా తను గుర్తించుకోకుండా కార్యక్రమంలో అంతగనగా నిమగ్నమై తన ప్రదర్శన చూపించారంటే ఆ కళ పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆసక్తి. ఇటువంటి కళాకారులు ఉన్నప్పుడు మనం ఎందుకు వాళ్ళని యూజ్ చేసుకోకూడదు? మీరందరూ కలిసి ఒక టీం ఎలాగో అయ్యారు. ఒక టికెట్ పెట్టి టికెట్ ద్వారా ఏదైనా కొన్ని ప్రదర్శనలు, ఏ నాగేశ్వరరావు ఎన్టీఆర్ ఎవరు పనికిరారు. మీరు కనుక పాట పాడితే ఘంటసాల గారికి సమానంగా పాట పెడుతున్నారు. ఇటువంటి కళాకారులందరూ ఒక 2 hours 1 hour మేము రవీంద్ర భారతిలో పెట్టి ఫండ్స్ రైజ్ చేసి మా నాన్నగారు ఆ వచ్చిన ఫండ్స్ తోటి అసోసియేషన్స్ వాళ్ళకి ప్లాట్స్ కొన్నాం. ఎక్కడ వనస్థలిపురం అవతల. దిస్ వాజ్ ఇన్ 1975 when I was చైల్డ్హుడ్ ఉన్నప్పుడు. ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేసాం. అప్పట్లో రేట్స్ తక్కువ ఉండేవి. అందరూ కళాకారులకు మాత్రమే రిజిస్టర్ చేసి వాళ్ళకు మాత్రమే మనము చేసి టికెట్లు ఎవరికైనా అమ్మచ్చు. ఆ వచ్చిన ఫండ్స్తో రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ అంటే చాలా చక్కగా వేశారు. సో ఇంతమంది ఉన్నారు. ఏదైనా కొన్ని నాటకంలో సమ్ ప్రదర్శనలో ఒక 1 day ఫుల్ ప్రోగ్రామ్ పెట్టుకొని నవడేస్ ఫండ్ రైజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క చోట నిధితో కొరత ఉంది. అక్కడ కొరత ఉంది కాబట్టి మీకు అందరికీ కూడా ఒక నిధి, ఒక సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీరు అందరూ ఉన్నారు. అందరి దగ్గర కళ ఉంది. ఆ కళని యూజ్ చేసుకొని ఒక మంచి టీమ్గా తయారై ప్రదర్శనలు చేసి టికెట్స్ పెడితే మీకు మంచి ఫండ్ రైజింగ్ ఉంటుంది. మీ వాళ్ళ ఆరోగ్యానికి ఉపయోగించవచ్చు. చివరి స్థాయిలో ఉన్నటువంటి ఎవరైనా ఆర్థిక సాయం కావాలంటే వారికి ఇవ్వచ్చు. ఇలాంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇది ఒకటి. నేను ఇక్కడికి వచ్చి రాగానే వీళ్ళందరి వాళ్ళ టాలెంట్స్ చూస్తే నాకు చూడగానే అనుభవం వచ్చింది. అది రెండవది అదే అక్షర కిరణంలో అప్పుడు దగ్గర 35 ఏళ్ళు పూర్తయి వచ్చింది. అప్పుడు పాడిన పాటలు ఈనాటికి పొల్లుపోకుండా
గుర్తుగా అదే ట్యూనింగ్లో పాడగలిగారంటే ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండొచ్చు. చాలా చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలు పొద్దున్న చెప్పిన పద్యం సాయంత్రం చెప్పమంటే చెప్పరు, పోయిమ్స్ చెప్పమన్నా చెప్పరు, పద్యాలు చెప్పమన్నా చెప్పరు. అసలు ఆ సాంస్క్రిట్లో మా స్కూళ్ళలో మొత్తం 3 రకాల ప్రేయర్స్ చేయించేవారు. దువాలు నేర్పించేవారు, క్రిస్టియన్ సాంగ్స్ పాడిపించేవారు, సంస్కృతం కాబట్టి శ్లోకాలు కూడా మాకు చెప్పించేవారు. అలా చదివాము మేము. కానీ ఆ 35 ఏళ్ల క్రితం మీరు ఇంత చక్కగా చెప్పగలుగుతున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మీకందరికీ మరోమారు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమానికి నన్ను పిల్లలు పిలిచారు. నేను అందుకే ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ సంబంధించి నా డిపార్ట్మెంటు, అదే కాకుండా వారికి సంబంధించిన ఏ కార్యక్రమానికైనా నేను ఎక్కువగా తప్పకుండా హాజరవుతూ ఉంటాను. అయితే ఇంత పెద్ద నిధి ఉంది మీ చేతుల్లో, ఈ నిధిని ఉపయోగించుకొని ఇదొక మార్గం చేయొచ్చు. ఇప్పుడే ఇందాక మనకి డిఓ గారు కూడా చెప్పారు, లాస్ట్ వీక్ మాకు మీటింగ్ అయింది కలెక్టరేట్లో. మళ్ళా వయో వృద్ధులకు ఎవరైతే చదువుకొని జస్ట్ సిగ్నేచర్స్ రావు, కనీసం 10th క్లాస్ లేదు, వాళ్ళకందరికీ మళ్ళీ చదివించి ఓపెన్ స్కూల్ లాగా చేసి ప్రైవేట్ ఓపెన్ స్కూల్లో 10th కట్టించండి. అలా చదివిస్తే కొందరికైనా మనము సెన్సస్లో చూస్తే సర్వే చేస్తే ఇంత ఆర్థికంగా ఉన్నతమైన నిజామాబాద్ జిల్లాలో కూడా ఇంకా 55% ఆడవాళ్ళు చదువుకొని ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఇంకా 35% దాకా ఏమి చదువుకు రాని వారు నిరక్షరాస్యులే ఉన్నారు. దాన్ని కూడా మనం తొలగించాలి. అది కూడా తొలగిస్తేనే కేరళ రాష్ట్రాలు లాంటి వాటిని తలదన్నేటట్టుగా తెలంగాణ కూడా మనము ముందుకెళ్ళగలుగుతాం. ఈనాడు ఏ పథకాలు పెట్టండి గవర్నమెంట్వి, ఏ హెల్త్ స్కీమ్స్ పెట్టండి, ఏ ఇండికేటర్స్ చూడండి, సూచికలు చూడండి, కేరళ తమిళనాడు ఫస్ట్లో ఉంటాయి బికాస్ ఆఫ్ దేర్ లిటరసీ రేట్. మన దగ్గర యావరేజ్లో ఉంటాం, అటు డౌన్లోనూ లేము, అటు ఫస్ట్లోనూ లేము తెలంగాణ. సో దయచేసి ఈ యొక్క మంచి నిధి, వీరి వాయిస్, వీరి గొంతు, వీరి టాలెంట్లు ముందు మనం కనుమరుగు కాకుండా దాన్ని నిక్షిప్తంగా మీరు గ్రామాల రూపంలో ఒక యాక్ట్ రూపంలో తీసుకొని మంచి ఒక ప్రోగ్రామ్ చేస్తే, ఒక యాక్షన్ ప్లాన్ చేసుకుంటే తప్పకుండా మీకు చాలా ఉపయోగపడుతుందేమో అని నా యొక్క చిన్న సూచన. రెండవది, ఇప్పుడు మనకి ఇందాక మన డిఓ గారు చెప్పినట్టు ఉల్లాసం అని ఒక ప్రోగ్రాం వయోవృద్ధుల కోసం పెట్టారు. ప్రతి ఒక్క మా 1500 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి జిల్లా మొత్తంలో. అందరికీ ఒక్కొక్క టీచర్ హెల్పర్కి 10 మంది బాధ్యత ఇచ్చినారు. తప్పకుండా చదివించాలి. ఎందుకంటే ఇంతకుముందు 5వ తరగతి 6, 7 తరగతి చదివిన వాళ్ళు కూడా తీసుకొచ్చి టీచర్లుగా ఆయాలుగా పెట్టారు. కానీ మనకి 23 నుంచి కొత్త ఆదేశాలు వచ్చినాయి. 10th క్లాస్ మినిమం పాస్ లేనిదే ఉద్యోగం నుంచి తొలగించబడును. 65 ఇయర్స్ కాగానే రిటైర్ కాబడతారు. సో ఉద్యోగం నుంచి తీసేసే కంటే ఆమె ఓపెన్ స్కూల్లో కనుక కట్టుకుంటే, ఓపెన్ స్కూల్లో చదివితే కనుక ఆమె ఉద్యోగం కొనసాగుతుంది అనమాట. ఆ విధంగా జీవో వచ్చిన తర్వాత దగ్గర నాకు ఒక 60 మెంబర్స్ దాకా హెల్పర్స్ ఓపెన్ స్కూల్ కట్టుకున్నారు. 25 మెంబర్స్కి మేము ప్రమోషన్స్ ఇచ్చాం, హెల్పర్ టు టీచర్. ఆ డిగ్నిటీ వేరు, ఆదాయం వేరు ఉంటుంది, వాళ్ళ జీత భత్యాలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇదే విధంగా జీవితంలో ఇదే కాదు, మీరు చెప్పిన ప్రోత్సాహంతో చదువుకొని ఓపెన్ స్కూల్ కట్టి అంబేద్కర్ యూనివర్సిటీస్లో చదువుకొని కూడా ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదివి ఐఏఎస్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మన దగ్గర. సో ఇవన్నిటి కూడా ఉపయోగించుకోవాలంటే ఇన్స్పిరేషన్ ఈజ్ యువర్ సాంగ్స్. మీరు పాడే పాట ద్వారా మీరు ఇచ్చే ఇన్స్పిరేషన్, మీరు ఇచ్చే స్టిమ్యులేషన్, ఆ యొక్క ఉత్తేజం మీరు ఎవరైతే కల్పిస్తారో తప్పకుండా వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. నిజంగా ఈ కోయదర్ గారి నాటకం నేను ఫస్ట్ టైం చూసాను. ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది. అది సుతులు చెప్పే అట్లా లేదు, ఆడవాళ్ళు కోయి వేసుకుని వచ్చి చెప్తారు అట్టా లేదు, మిక్స్డ్గా ఉంది, చాలా బాగుంది, వెరైటీగా ఉంది. సో దీన్ని ఇంకా కూడా ఇంప్రూవ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈనాటి చక్కటి అవకాశం ఇంతమంది పెద్దల ముందు మీరందరూ సీనియర్స్ అందరూ ఉన్నారు, పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, కొంతమంది ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇంతమంది కళాకారులు ఉన్నారు. ముఖ్యంగా ఈ కళాకారుని కళ అంతరించకుండా ఖచ్చితంగా దీన్ని ఒక టీమ్గా ఒక నిధి తయారు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈనాడు ఇక్కడ పిలిచిన వీరేశం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్.
ఇంతమంది కళాకారులు ఉన్నారా, 13 టీంలు ఉన్నాయని అనిపించింది రాగానే. ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్, అసలు చెప్పలేము. ఇది ఈరు ఇది వారనుకుందా. సో ఇంత చక్కటి టీంకి నన్ను పిలిచినందుకు కూడా మరో పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సమయాన్ని జీతం చేసి వచ్చే డబ్బులు తీసుకుని ఈరోజు ప్రోగ్రామ్కి వచ్చి ప్రోగ్రామ్ చేశాను మేడం. అంటే అది నాకు మాటలు చెప్పడానికి రావట్లేదు. అది ఆ రోజు చెప్పగానే ఇమ్మీడియట్గా కళ్ళంలో నీళ్ళు వచ్చినాయి. సార్ కూడా నేను కళ్ళంలో నీళ్ళు పెట్టుకుని చెప్పాను, ఇట్లాంటి పరిస్థితి లేదు, నో ఒక్కొక్క రూప్కి ఎంత ఇచ్చేసేయండి అని చెప్పేసి ఒక్కొక్క కళాకారుడికి 1000 రూపాయలు వచ్చే విధంగా, అంటే అక్కడ 800 ఇద్దరు ముగ్గురు కలిపి వచ్చి ఒక ట్రూప్ మొత్తం 2000 3000 ఇచ్చేదానికి 5000 రూపాయలు ఇచ్చారు. 3000 రూపాయలు డబల్ ఇచ్చి ఆ రకంగా ప్రోత్సహించి వాళ్ళ కాంపిటీషన్ ఇచ్చారు. అందుకని మీరు అన్నది ఇప్పుడున్న కళాకారులు అంటే నేను చెప్పాల్సిన ఉపన్యాసం కాదు మేడం, ఇది ఒక ఉపదేశాలు. రాజా అనగానే నేను చెప్పాను, ఇది కార్యక్రమం అనేది మాది కాదు, మేము కాదు, మేము సపోర్ట్ చేస్తాము. కానీ కళాకారుల గుండె చప్పుడు, ఆత్మీయ సమైనటువంటి కళాకారుల గుండె చప్పుడు ఆ రకంగా ఉండాలని చూపిస్తున్నాను. అంటే ఇప్పుడు అక్కడ 12 మంది చనిపోయారు మేడం. ఒక్కసారి చూస్తే వాళ్ళు 50 సంవత్సరాల లోపు ఉన్నారు, 35 సంవత్సరాల లోపు ఉన్నారు. ఎందుకంటే కనీసం ట్రీట్మెంట్ చేసుకోవడానికి లేని పరిస్థితి, అంటే కడుపుండా తినలేని పరిస్థితి, అంత దైనందిన పరిస్థితిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది బన్సీ లాంటి వాడు కొంత కానిస్టేబుల్స్ అయ్యారు, డిఫరెంట్ పొజిషన్లోకి వెళ్ళారు. కొంతమంది MSc PhD చేసి ప్రొఫెసర్స్ అయ్యారు, ఆ స్థాయి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న వాళ్ళలో చాలా మందికి సంబంధించిన దాంట్లో దంపతులతో రాలేదు. చాలా మంది భార్యలు కోల్పోయారు, తర్వాత కొంతమంది భర్తలు కోల్పోయారు. వాళ్ళకి సంబంధించిన ట్రూపులు మొత్తం 160 మందిలో 50 మంది మాత్రమే రాగలిగారు, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయారు. ఇలాంటి దైనందిన పరిస్థితుల్లో 30 సంవత్సరాల చూసిన తర్వాత కళ్ళంటే నీళ్ళు కాదు మేడం, హృదయం ఇది కరిగిపోతుంది. కాబట్టి ఉన్న కళాకారులకి దయచేసి సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో అంటే వెల్ఫేర్ స్కీమ్స్ కూడా దయచేసి తయారు చేసి వీళ్ళకి ఏ రకంగా ఇంద్రమెంట్ ఇవ్వగలుగుతామా, అంటే పెన్షన్ సంబంధించిన ఇవ్వగలుగుతామా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్స్ ఇవ్వగలుగుతామా అనేక సంబంధించిన యాంగిల్ ఎక్స్క్లూజివ్ ఫర్ కళాకారు, ఈ 90 కళాకారు దీనికి సంబంధించి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే నాకు చీఫ్ సెక్రటరీ గారితో రామకృష్ణ గారితో 2 రోజులు కలుస్తున్నాం. ఈ విషయం ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్తాం. వారితో బోధనలు మేము పనిచేస్తాం, అసోసియేట్గా ఉన్నారు డైరెక్ట్గా. కాబట్టి వారికి ఈ విషయాన్ని చెప్పి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కావాల్సినటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ స్క్రిప్ట్ తయారు చేయడం, కళారూపాలు తయారు చేయడం, మళ్ళీ తిరిగి ఈ గ్రూప్లో ఇద్దరితో కలిపి గ్రూప్లో మెంబర్స్ చనిపోయిన వాళ్ళు కలుపుని గ్రూప్స్ తయారు చేసి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మనం. ఇది ఒకటి. రెండవది, దీనికి సంబంధించిన ఏ రకంగా చేయగలుగుతాం, అది సంబంధించినటువంటి స్కీమ్స్లో మనం ఇవ్వగలిగే ఉన్నాయి మేడం. ప్రభుత్వం ప్రత్యేకంగా శాంక్షన్ చేయాల్సిన అవసరం లేకుండా బ్యాంకర్తో మాట్లాడి హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్తో కన్సల్ట్ చేసే విధంగా వీళ్ళ అప్లికేషన్ అన్ని కలెక్ట్ చేసుకున్నాం. ఫైనాన్స్ స్టేటస్లో ఏం చేయగలుగుతారో వాళ్ళ దగ్గర ఏం స్కీమ్ ఉంది వివరాలు మేము తీసుకుంటాం. కన్సర్న్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కన్వీనర్స్ ఉన్నారు నిజామాబాద్, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, తర్వాత పెన్షన్ లేని వాళ్ళకి పెన్షను, తర్వాత వీళ్ళ పిల్లలు తల్లిని తండ్రి కోల్పోయిన వాళ్ళకి మన కేజీబీ గురుకుల పాఠశాలలో ఏజ్ లేదు, వాళ్ళకి వేస్తే ఇంటర్మీడియట్ వరకు వొకేషనల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కూడా ఉంది. అలాంటి సౌకర్యాలు కల్పించే విధంగా మనకు అడుగులు చేయాలి. ఈ విధంగా మన రాకేష్ వైద్య గారు సంగీత చిత్రకళ తపస్వి, సంగీత మాస్టర్, జీవితాన్ని మొత్తం అక్షరంలో త్యాగం చేశారు. మన రంగిరేఖ సాయి గారు జర్నలిస్ట్గా చేస్తున్నారు. చాలా మంది ఇంకొక సాయి గారు ఉన్నారు, అంటే జర్నలిస్ట్గా చేస్తూ ఇలాంటి సేవలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, జీవితాల్లో త్యాగం చేశారు. కాబట్టి అదొకటి. ఆ పిల్లలకు సంబంధించిన దాంట్లో కూడా విద్యలో మనకు సంబంధించిన దాంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సంబంధించిన గురుకుల పాఠశాలలో అవకాశం కల్పించేందుగా చేయడం. మూడవది, వీళ్ళకి ప్రత్యేకంగా క్యాంప్స్ పెట్టడం. ఎందుకంటే చాలా మంది పిట్టలాంటి నిన్న ప్రోగ్రామ్ వస్తామని ఏర్పాటు చేసుకున్న ఆయన ఈ రోజు ప్రోగ్రాంలో అన్ని అరేంజ్మెంట్స్ ఉండి ఈ రోజు ప్రోగ్రాంలో వచ్చేటప్పుడు చనిపోయారు. అంటే మనం ఇట్లా శ్రద్ధాంజలి ఘటించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు డీజల్ మారిగా ఇప్పుడు మేము బోధనలో మా రోజు చైర్మన్ గారు రావాల్సి ఉంది. శ్రీ కాకతీయ చేత చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడంలో నేను కన్స్ట్రక్టివ్ అండ్ టెక్నికల్ అడ్వైజర్గా బోధనలో చూస్తూ ఉన్నాను. సో దానిలో శ్రీమన్నారాయణ గారిని ఆ ట్రస్ట్ కాకతీయ చేత చారిటబుల్ ట్రస్ట్లో ఈ రోజున భోజనాలకు సంబంధించిన దాంట్లో అంతకు సంబంధించిన సపోర్ట్ అంతా కూడా నేను మొబైలైజ్ చేసి దానికి సంబంధించి భోజనాలకు సంబంధించి ఇప్పించడం జరిగింది. అట్లాగే మొమెంటోస్ మొత్తం మీకు చేతికి వచ్చినటువంటి మొమెంటోస్ కూడా దాని నుంచే మేము డొనేషన్ చేసి దాంట్లో లేవు తలా ఇంత 10,000-15,000 డొనేషన్ చేసి ఆ మొమెంటోకి సంబంధించి తెప్పించడం జరిగింది. అలాగే ఫ్లెక్సీకి సంబంధించినటువంటి దాన్ని కూడా అదే ఎందుకంటే మన కళాకారు ఇబ్బంది పడుతున్నారు, ప్రోగ్రామ్ ముందు పోవట్లేదు, సమస్య లేదు. 50 కానీ 60 కానీ 70 ప్రోగ్రామ్ మన కళాకారులు సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే జీవితంలో ఇలాంటి మధురమైన 35 సంవత్సరాల తర్వాత జరిగే కార్యక్రమంలో మనం పాల్గొనాలని 3-4 కార్యక్రమాలు క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ రావడం జరిగింది. అంటే ఈ రకమైన దాంట్లో ఈ తోడ్పాటు ఇచ్చే విధంగా ఆ ఎన్జిఓస్తో మాట్లాడడం, ఆ ఏరియాలో ప్రోగ్రామ్ ఇచ్చే విధంగా వాళ్ళు కొంత హాండ్వర్క్ ఇచ్చే విధంగా చేసి ఆ కార్యక్రమాలు చేసే విధంగా కూడా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మన కలెక్టర్ గారితో మాట్లాడి
సిఎస్ గారు చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి చేస్తే మనకి మేలు జరుగుతుందని కోరుతున్నా. అదేవిధంగా ఆ డివిజన్లలో మనకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉన్నారు, డాక్టర్స్, కళ్ళ డాక్టర్లు. నేను యాక్చువల్గా బోధనలో ఇదే విషయం గురించి మాట్లాడినప్పుడు బోధన ప్రస్తుతం మాట్లాడి ఒక్క పైసా మన కళాకారులు పెట్టకుండా ఏసీ హాల్లో మన చక్కటి భోజనం కావాల్సిన అన్ని సౌకర్యాలు అంటే మూమెంట్ హౌస్ కానివ్వండి, షాల్వర్ కానివ్వండి, టోటల్ ఖర్చు పెట్టకుండా మీరు చక్కగా వచ్చి కార్యక్రమం చేసుకోండి, ఆ రకంగా చేద్దాం, మొత్తం ఖర్చు లేకుండా మాట్లాడి. అంటే మనవాడు ఏమన్నారంటే లేదా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వస్తారు కానీ బోధన రాలేవాళ్ళు, అందువల్ల లేదంటే టోటల్ ఖర్చు ఎవరు పెట్టాల్సిన పర్లేదు, నేను చూసుకుంటాను, ప్రస్తుతం సపోర్ట్ చేపిస్తాను చెప్పి కూడా అనడం జరిగింది. అంటే మన కళాకారుల యొక్క దీనికోసం ఎంత చేసినా తక్కువ కాబట్టి డివిజన్లో సంబంధించిన ఎక్స్పర్ట్ డాక్టర్స్ అక్కడ టీం చేస్తున్నాం. మెగా హెల్త్ క్యాంపు డివిజన్ వైజ్గా పెట్టి వాళ్ళ కుటుంబాలు పిల్లలు వాళ్ళందరికీ సంబంధించిన టెస్ట్లో సంబంధించిన స్కానింగ్ ఉంది మేడం. ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఎక్కడెక్కడ ఉంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కూలప్ చేసి రోజు ఎక్స్క్లూజివ్ ఫర్ కళాకారు హెల్త్ క్యాంప్ చేసినట్లయితే వాళ్ళకి కేవలం మెడికల్ సపోర్ట్ సంబంధించిన చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ ప్రాణాలు కాపాడడంలో వాళ్ళ పైసలు పెట్టుకునే పరిస్థితిలో ఉంటే దానికి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం, తర్వాత పిల్లల చదువు గురించి చూసుకోవడం, తర్వాత వెల్ఫేర్ సంక్షేమ వర్గాలు ఉపయోగించుకోవడం, హెల్త్కి సంబంధించిన శిబిరాలు, ఈ మూడింటికి సంబంధించిన దాంట్లో మనం ఒక ప్రోగ్రామ్ కార్యాచరణ చేసి కళాకారుల సంక్షేమ నిధి, నిజామాబాద్ జిల్లా కళాకారుల సంక్షేమ నిధి, కామారెడ్డి జిల్లా కళాకారుల సంక్షేమ నిధి పూలప్ చేసుకునే విధంగా మీరు కొంచెం ఇనిషియేట్ చేస్తే రాతలంతా కూడా మేము చేసి ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు ఆ సంక్షేమ నిధి నుంచి చేసేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని దాన్ని చేసుకుని వాళ్ళ సహాయం పొందేలాగా చేసే ప్రక్రియను మీరు ఉన్నప్పుడు శ్రీకారం చుట్టే మీరు ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్టు అవుతుందని కోరుకుంటూ ఈ వేదిక ద్వారా వీళ్ళందరికీ మనకి ఏదైతే ఉందో ఆత్మీయ సమ్మేళనంలో వచ్చిన పేరున వారికి నేను శిరసాబంధనాలు చేస్తూ మరి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. వెల్ఫేర్ ఆఫీసర్గా అక్కడ కామారెడ్డి వెల్ఫేర్ ఆఫీసర్తో కూడా మాట్లాడి అక్కడ అధికారులు సమన్వయం చేసుకుని 2 జిల్లాల కళాకారులకి మేలు జరిగే విధంగా ఇలాంటి కార్యాచరణ కార్యక్రమానికి ఒక వర్క్షాప్ పెట్టుకుని ఏ రకంగా చేద్దాం అనే వర్క్షాప్ ఒకరోజు పెట్టండి మేడం. దీంట్లో ముఖ్యమైన ఆ టీమ్ లీడర్స్ జిల్లా కన్వీనర్ ఇద్దరు వచ్చి వర్క్షాప్ చేసుకుని వీళ్ళకి నీడ్స్ ఏంటో ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు వస్తారు. దాంట్లో చూసుకుని ప్రభుత్వం వెల్ఫేర్ ప్రోగ్రామ్ ద్వారా ఎట్లా టైం చేసుకోవచ్చు, ఏ రకంగా సాయం అది చేయగలిగి వాళ్ళకి ఆ కళారూపాలతో కావాల్సిన ప్రోగ్రామ్స్ ఇచ్చే విధంగా సపోర్ట్ ఇస్తే దీనికి ఈ ఆత్మీయ సమ్మేళనం యొక్క కళాకారుల గుండె చప్పటికి మనం మేలు చేసిన వాళ్ళు అవుతారని చూసుకుంటూ ఈ అవకాశం మీరు ఒకసారి కనుక కలిస్తే మనము పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లా నషాముక్తిగా వాడుకోవచ్చు. చాలా కేసులు మాకు ఏంటంటే పిల్లలు తల్లిదండ్రుల్ని వదిలేస్తున్నారు, చూడటం లేదు, అటువంటి కేసులు వస్తున్నాయి. సీనియర్ సిటిజన్ మీద అపీల్స్కి వస్తున్నారు, కలెక్టరేట్ చుట్టూరు తిరుగుతున్నారు. వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు కూడా వాళ్ళు అనుభవించలేకుండా వాళ్ళు తెలియలేకుండా ఉన్నారు. ఇటువంటి ఇష్యూస్ మీద మనం సాంగ్స్ అవి తయారు చేసి ప్రచారం చేయిద్దామని సార్ చెప్పారు. సో ఈ లైన్స్లో మనం కూడా ఉపయోగించుకుంటే ఇలా మ్యూజిక్ ఆర్ట్ మనకి బాగా పనిచేస్తుంది. తప్పకుండా మేడం ఎస్పీ గారు కూడా కలుస్తాం వాళ్ళ రేపట్లో కలిసి ఈ విషయాన్ని మీరు చెప్పిన విషయాన్ని కూడా చెప్పి దీన్ని కార్యాచరణ చేసే విధంగా తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం మేడం. ఇప్పుడు మరి జీనా గారు నిజంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ ఉస్మానియా యూనివర్సిటీ మొత్తానికి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి ఎగ్జామినేషన్ సింపుల్ జీనా హైతో మర్నా సీకో, మర్నా హైతో జీనా సీకో, కథం కథం పర్ లడా సీకో అన్నారు. కాబట్టి 2 సార్లు మీకు ఒకసారి సలాం చేస్తూ అందరి చప్పటితో మీరు సింపుల్గా ఉండే మనిషి కాబట్టి నేను కూడా కాబట్టి బృందం ఒకటో బృందం వారు వచ్చి వేదిక మీద కూర్చోవాలని కోరుతున్నాను. సార్ మాట్లాడు. నాకేం చెప్పేది లేదని చెప్తాను. రెండోసారి లాస్ట్కి పోయి చూస్తే ఇంత మట్టికి చాలా మంది చెప్పారు కాబట్టి నాకు చెప్పేది ఏం లేదని మీకు తెలియజేస్తుంది. అయితే అక్షర యత్నం ఏదైతే ఉందో ఇది కవి అప్పటి కళాకారుల ఆత్మీయ సమ్మేళనం 35 సంవత్సరాల తర్వాత ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. వారు అందరూ కూడా ఇక్కడ చూసుకునే అవకాశం కలిగించింది ఇక్కడ. అయితే మనకు అక్షర కీర్తనం ఎందుకు వచ్చింది? మన దేశ పరిస్థితి, ప్రతి స్టేట్కి ఒక భాష, ప్రతి స్టేట్కి ఒక కల్చర్, ప్రతి స్టేట్కి ఒక ఫుడ్. ఇటువంటి ఆలోచనలు ఏ కంట్రీలో కానీ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేదు.
ఒరిస్సా వేరే, కలకత్తా వేరే, కేరళ వేరే, మలయాళం వేరే, కన్నడి వేరే, తెలంగాణ వేరే, ఆంధ్ర వేరే. అరే ఎట్టుకుంటున్నారా మనం, ఎటు వెళ్ళాలండి అని ఆయన ఎటు వెళ్ళాలని అన్నోడే ఈరోజు మనకి గది తీసుకొచ్చారు. అందుకొకే తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాకముందు నాకు తెలిసినంత వరకు 1950 దాకా ఉర్దూ మీడియం ఉంది ఇక్కడ, తర్వాత ఇంగ్లీష్ మీడియం అయింది, తెలుగు మీడియం. అంగిరెక్కల సాయి గారు జర్నలిస్ట్గా మరి టీవీ ఛానల్స్లో మన కార్యక్రమానికి కవరేజ్ కూడా ప్రెస్ కమిటీ చైర్మన్గా, ప్రెస్ కమిటీ కన్వీనర్గా మన ఆత్మీయ సమాజానికి విశేష సేవలు అందిస్తున్నారు. రేపు కవరేజ్లో టీవీలో తర్వాత పత్రిక ముఖం కూడా చక్కటి కవరేజ్ చేస్తున్న ఆత్మీయులు, చక్కటి మన స్పోర్ట్స్ మెన్గా కూడా పేరు రాణించారు. సారదాకులు మానవుడు ఎవరు ఉన్నారని పాటలతో నాటకంతో గుర్రుతో లభించారు. థ్యాంక్ యూ సాయి గారు. అదేవిధంగా సుదర్శన్ గారు, థామస్ టీమ్ రమేష్ మాజీ సైనికులు. నాకు నిజంగా సైనికులకు వందనం. జై జవాన్ జై కిసాన్ దినాము. మరి వీరేశ్వర గారు జై జవాన్ జై కిసాన్ కార్యక్రమాలు చేస్తారు. తుక్కల సుదర్శన్ గారు చాలా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ వార్డెన్గా డిపార్ట్మెంట్ చేస్తూ కూడా సవరించారు. ఒకసారి చప్పట్లతో. దయచేసి గురుకుల ట్రైబల్ వెల్ఫేర్లో అందరు చప్పట్లు కొట్టుకోండి గట్టిగా. శేఖర్ గారు, చంద్రశేఖర్ గారు గురుకులం ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో సేవలు అందిస్తూ టీజీటీ ఇంగ్లీష్ అందిస్తున్నారు. నర్సారెడ్డి గారు చక్కటి మన కళాబృందంలో చక్కగా సేవలు అందిస్తూ మరి ఈ మన ఆత్మీయ సమ్మేళనం కూడా రాత్రి మూడు మాతో పాటు ఉండి సేవలు అందించారు. రాత్రి 11 గంటల 12 గంటల వరకు, పొద్దున 6 గంటల నుంచి ఏర్పాట్లు చక్కగా సహకరించారు. ఒక్కసారి అందరూ కూడా అభినందించాల్సిన కోరుతున్నాం. నిజంగా ఈ చంద్రుడికో నూరు పోవుల ఈ చిరు సత్కారం నిజంగా కళాపతాలి ముద్దుబిడ్డలకి ఎంత చేస్తా తక్కువే. సో కాబట్టి వారికి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు వారి అమూల్యమైన సమయం వెచ్చిస్తూ మనకి సన్మానం చేస్తున్నారు. బ్రహ్మం గారు వారు అలాంటి పరిస్థితుల్లో మరి కూర్చోలేని పరిస్థితుల్లో వైకల్యం కాకుండా డిఫరెంట్లీ ఏమి విభిన్న సామర్థ్యాలు ముందు కూర్చోబెట్టి అందరు ఆయన కొంచెం ముందుకు తీసుకోండి దయచేసి. ఆయన కొంచెం ముందు తీసుకొని లేదా మనం ఇక్కడికెళ్తూ ఒక గ్రూప్ ఫోటో. నువ్వు రాజా కాంబెట్టుకుంటావా అందరూ సార్ సో నిజంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అద్భుతమైన కళారూపాలతో శిల్పలింగయ్య గారి బృందం నవిపేట మండలము, నవిపేట పరిసర గ్రామాలు, ఆ ప్రాంతంలో బోధన డివిజన్ ప్రాంతాల్లో కళాకారులు ఇచ్చారు. సారా అవేర్నెస్ మీద కూడా అద్భుతమైన నాటికల్లో శిల్పలింగయ్య గారి బృందం అద్భుతమైన కళా ప్రదర్శనతో ఆకట్టుకుంది. అర్బన్ ప్రాంతాల్లో చక్కటి ప్రదర్శన ఇచ్చారు. అందరికీ అష్టైశ్వర్యాలు ప్రదర్శించాలని నిండు మనసు. ఆదిలాబాద్ లో కూడా శిక్షణ ఇవ్వటం, కళా ప్రదర్శనలు ఇవ్వటం కూడా జరిగింది. నేను కూడా ఇప్పుడు నబార్డ్ కన్సల్టెన్సీ దాంట్లో నాప్కాన్స్ లో ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్ట్ కన్సల్టెంట్గా పనిచేస్తూ ఉన్నాను. నా భార్య వచ్చేసి కూడా టీచర్గా పనిచేస్తూ ఉన్నది. చాలా సంతోషం. ఏదేమైనా కానీ మాట ఆట జీవితంలో ఒక భాగము కనుకనే ఈరోజు ఈ స్థితిలో ఉన్నామని చెప్పి చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ థామస్ గారు. ఎందుకంటే ఇంతవరకు కూడా ఆ మాటలు జ్ఞాపకం చేసినప్పుడు సార్ దయచేసి కపుల్స్ వచ్చినటువంటి ఇద్దరికి చేయండి సార్, సింగిల్ వచ్చిన ఒక్కొక్కరు చేయండి. ఓ ఎన్నల్లారా ఆహా, ఓ అయ్యల్లారా ఓహో, స్టేజ్ మీద ఉన్న వాళ్ళ సంగతి స్టేజ్ ముందున్న వాళ్ళకి ఎరుక, స్టేజ్ ముందున్న వాళ్ళ సంగతి స్టేజ్ మీద ఉన్న వాళ్ళ సంగతి వాళ్ళకి ఎరుక, వాళ్ళ మీద సంగతి నడిపించేటువంటి థామస్ గారు. అప్పుడు వృద్ధుల నుంచి గ్రామాభివృద్ధి ఆధ్వర్యంలో గ్రామాల్లో చేసే చైతన్య కార్యక్రమాలతో అదేవిధంగా ఈ రోజు కూడా సేవా కార్యక్రమాలు మీకు జరుగుతున్నాయి. కాబట్టి మన కళాకారులకు ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ స్కీమ్స్ లో ప్రయారిటీ ఇచ్చే విధంగా మన ఏరియాకి సంబంధించినట్టు ఆ కృషిని కొనసాగించాలని కోరుతాం.
గ్రూప్ ఫోటో అమ్మా, గ్రూప్ ఫోటో. అందరు గ్రూప్ ఫోటో.
ఇప్పుడు వచ్చిందచ్చుకొని కూడా చేయలేదు. కేవలం మనలో ఉన్న కళను ప్రదర్శిస్తే జనాలు ఆనందిస్తే ఆనందం నుంచి మనం ఆనందం పొందాలి. కానీ వాస్తవానికి మౌల్డింగ్ ది కామన్ మ్యాన్స్ లిటరసీ కెపాసిటీ జనాల్లో నిజంగా కూడా దాని మీద అసెస్మెంట్ జరగలేదు, రీసెర్చ్ జరగలేదు. దాని ఇంపాక్ట్ ఎంత ఉందనే విషయంలో ఒక మంచి పరిశోధన జరగలేదు. కానీ నిజంగా పరిశోధన జరిగితే ఆ కళా బృందాల పాత్ర తెలంగాణ ప్రాంతంలోని, ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని సామాన్యులలో మేము అక్షరాస్యులం కావాలి, లేదంటే మేము కూడా చదువుకోవాలి అనే ధ్యాసను, ఆ యొక్క ఉత్సాహాన్ని నింపడంలో ప్రధాన పాత్ర వహించింది. ఆ తర్వాత ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ వదిలేస్తే నాన్ ఫార్మల్ గా చదువుకున్న వాళ్ళలో 90% జనాలు కేవలం మన కళారూపాల ప్రదర్శన ద్వారా మాత్రమే చదువుకున్నారు. అది మనకే దక్కుతుంది, మనకే తెలుసు. దీన్ని గవర్నమెంట్ అండ్ ఎన్జిఓస్ కొంత రీసెర్చ్ జరపాల్సి ఉండే. ఎట్లా జరపాలంటే దాన్ని మనం 91 కనుక 91 నుంచి 2001లో మళ్ళీ సెన్సస్ వచ్చినాయి. అక్షరాస్యత ఎంత పెరిగింది, ఆ పెరుగుదలలో ఏ ఎలిమెంట్స్ ప్రధాన పాత్ర వహించాయి. 2001 తర్వాత 2011లో మళ్ళీ సెన్సస్ వచ్చాయి. అంటే ప్రధానంగా అక్షరాస్యత ఎంత పెరిగింది, ఏ లింగపరంగా స్త్రీలు ఎంత పెరిగింది, పురుషులు ఎంత పెరిగింది, ఈ డాటా ఉంటుంది. పెరిగిందని చెప్పుకున్నారు కానీ ఆ పెరగడానికి కారణమైన ఎలిమెంట్స్ ఏవి అని దానిపైన పరిశోధన జరగలేదు. అలా పరిశోధన జరిగి ఉండాల్సింది. ఇప్పటికైనా 2021 చేస్తుంటే 91 కు 2021 30 years అవుతుంది. ఎంత అక్షరాస్యత పెరిగింది, దాంట్లో 91 నుంచి 2001 మధ్య ఎంత పెరిగింది, దానికి ఈ కళాబృందాల పాత్ర ఎంత ఉంది అనే దాని మీద పరిశోధన లేదంటే ఆర్గ్యుమెంట్స్ బయట తీసి ఆ కళాకారులందరినీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందడంలో వీళ్ళ పాత్రను గుర్తించి వారికి ఏదో నిర్ణయం చేసుకోవడం కాదు, ప్రభుత్వం తరపునే వాళ్ళను నిజంగా ఏ ఉద్యమకారులు, ఆ ఉద్యమకారులు, స్వాతంత్ర ఉద్యమకారులు ఇవన్నీ చెప్పుకుంటారు. కానీ వాళ్ళందరికంటే గొప్ప ఉద్యమకారులు ఈ కళాకారులు. వీళ్ళని ప్రభుత్వం సముచితంగా గుర్తించాలి. దానికి రెడ్డి రాజా వీళ్ళ ప్రయత్నం చేయాలి. నా స్థాయిలో కూడా నేను దానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తూ మరొక్కసారి సపరేట్గా ప్రోగ్రామ్ చేశాం. మా భాషను చేసుకొని ఆ రోజు మా సోదరులు అందరితో ఇబ్బంది, చాలా 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 ఇబ్బంది పడ్డాము. కానీ
నేను తీస్తున్నానండి ఆ తర్వాత 92లో 91లో మనం తిరిగితే 92లో కంప్లీట్ చేశాను. అక్కడ నుండి ఇజ్జుడు అన్న ఇజ్జుడు నన్ను